హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నారి వస్త్రవిల్లా. నేను అందరూ రథసప్తమి బాగా చేసుకున్నారండి. మనకి హెల్త్కి మే గాడ్ సూర్యనారాయణ స్వామి కాబట్టి కంపల్సరీ మనందరూ కూడా రథసప్తమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలండి. అండ్ టుడే రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ కూడా జై. ఓకే అండి, మరి టుడే ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా. ఈరోజు ఎపిసోడ్లోని స్పెషల్ ఏంటంటే కాశీ యాత్ర అండి. స్వామి కోసం నేను కంపల్సరీ చెప్దామని అనుకుంటున్నాను అండి. మరి ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఓం నమ శివాయతో స్టార్ట్ చేస్తామండి. ఓం నమ శివాయ, ఓం పార్వతీపతియే నమః. సో చాలా ఇష్టం అండి. అసలు ఎప్పటి నుంచో కాశీ చూడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామి ఆశీర్వచనం ఉంటేనే మనం కాశీలోకి అడుగు పెడతామంటండి. కాశీకి 3 స్టేషన్స్ వస్తాయండి. కాశీ, వారణాసి అండ్ బెనారసి. మా 3 హాల్ట్స్లోని కూడా మనం వెళ్ళాల్సిన హాల్ట్ వచ్చేసి వారణాసి అండి. మనకు తెలియక అందరూ కూడా కాశీ డెస్టినేషన్ పెట్టుకుంటాం, కానీ వారణాసి నుంచి స్టార్ట్ అవుతాము. కానీ ఎప్పుడైతే కాశీ బోర్డు చూస్తామో మనలోని గంగమ్మ తల్లిలో ఉన్న ఉత్సాహం అంతా కూడా మన ఫేస్లో కనిపిస్తుందండి. ఆ కాశీ అన్న బోర్డు చూసి ట్రైన్లో దాటగానే బ్రిడ్జ్ వస్తుందండి. బ్రిడ్జ్ మీద నుంచి మనకి కాశీ నమోఘాట్ కనిపిస్తుంది శివయ్యతోని. మరి చూసేయండి నమోఘాట్ ఎలా ఉంటుందో. ఇక్కడ మనం ఎవరు ఆగవండి. మనం ఆగాల్సింది వారణాసి మన డెస్టినేషన్. ఆ గంగా నదిని చూడగానే వచ్చిన హ్యాపీ ఇంత అంతా కాదండి. అది అన్ఎక్స్పీరియన్సబుల్. అంటే ఇంకా నేనైతే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే నేను గెయిన్ చేశానండి. నాకైతే చాలా చాలా యాక్చువల్లీ 2 ఐస్ మనకి సరిపోవు అన్నది నాకు. మనకు అలాంటి అవకాశం వస్తుందా అని నేనైతే చాలా ఎదురు చూశాను. అది నాకు ఉన్న బిగ్ డ్రీమ్లోని ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందండి. అందువల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మనకి స్టేషన్ నుంచి వెహికల్ ఏం పెట్టుకున్నా కూడా మనకి జస్ట్ 250 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అక్కడ మనం వెళ్ళాల్సిన పాయింట్కి మేము వెళ్ళిన తెలుగు ఫుడ్ అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ఫ్రీ అండి. అక్కడ మేము వెళ్ళిన రూము. సో మన తెలుగు వాళ్ళే మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా గుప్తా గారు అని అక్కడ తెలుగు వాళ్ళది. సో అంతా కూడా బాగుంది. మెయిన్ మా రూమ్ చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండి. ఇలా రూమ్ బయటికి రాగానే అది చిన్న చిన్న స్ట్రీట్స్ అసలు అయినా చాలా బాగుంది. ఆ క్లైమేట్ కానీ, అంటే మేము వెళ్ళిన టైం కూడా చాలా బాగుంది కదా. అది వింటర్ సీజన్ అవడం వల్ల మంకీస్, ప్యారెట్స్ ఇవన్నీ ఏం చేసేవి కాదు అసలు ఎవరిని కూడా. అండ్ ఇలా బయటికి రాగానే మంచి స్వీట్ షాప్ ఉండేదండి. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత స్వీట్స్, లంచ్ తర్వాత స్వీట్స్, నైట్ టిఫిన్స్ అయితే టిఫిన్స్, డిన్నర్ తర్వాత స్వీట్స్ మాత్రం మేము అస్సలు వదిలేవాళ్ళం కాదు. అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట. రూమ్ ఫుడ్ మెయింటెనెన్స్ అది కూడా మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీకు అవకాశం ఉంటే మీరు కూడా ఆ రూమ్ ట్రై చేయండి, బాగుంది. మా రూమ్కి టెంపుల్కి 15 మినిట్స్ జర్నీ అండి. బై వాకింగ్ కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళాలంటే 20 మినిట్స్. మనం ఏదైనా క్యాబ్ బుక్ చేసుకున్నా, ఆటోలో వెళ్ళాలన్నా 150 రూపీస్కి వాళ్ళు డ్రాప్ చేసేస్తారండి మన రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి. చాలా బాగుందండి. మేము వెళ్ళిన డెస్టినేషన్ ఆ హోటల్, ఆ ఎదురుగా స్వీట్ షాపు, ఇంకొంచెం ముందుకు వెళ్తే టిఫిన్స్, ఆంధ్ర టిఫిన్స్ అని, అది కూడా చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే టేస్ట్ పైన ఆంధ్ర హోటల్ అని బోర్డు చూసి చాలా నచ్చింది నాకు. మేము వెళ్ళినది హోటల్ కరెక్ట్ పాయింట్ అన్నమాట. అక్కడ హోటల్కి కరెక్ట్గా 15 మినిట్స్ ఆటోలో వెళ్ళిపోతాము. 20 మినిట్స్ అయితే బై వాక్, 20 to 25 మినిట్స్ బై వాకింగ్ ద్వారా కూడా మనకి వెళ్ళిపోవచ్చు. కానీ ఫస్ట్గా వెళ్ళిన వాళ్ళకి అవేం తెలియదు. మేము 5 days ఉన్నాం కాబట్టి మాకు మొత్తం రూట్ మ్యాప్ తెలిసిందండి. సో మీరు ఫస్ట్ రూమ్ పని అవ్వగానే నెక్స్ట్ చేయాల్సిన పని గంగమ్మ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మనకి 64 ఘాట్స్ ఉంటాయండి. 64 ఘాట్స్లోని మనకి రూమ్కి దగ్గరలోని ఏ ఘాటో ఒకసారి కనుక్కోండి. మనకు అక్కడ వాళ్ళు చెప్తారు. రూమ్ తీసుకుని వాళ్ళు ముందే అడిగేసి ఏ ఘాటో అది మేము వెళ్ళాము. కేదార్ ఘాట్, రాజా ఘాట్, మణికర్ణికా ఘాట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఘాట్స్ అండి, చూడాల్సిన ఘాట్స్ మాట. కేదార్ ఘాట్, రాజా ఘాట్, మణికర్ణికా ఘాట్, ఇవి ఇంపార్టెంట్ ఘాట్స్.
ఇవి చూడండి, అంటే ఘాట్స్ అంటే గంగా నదికి దాన్ని కూడా ఇప్పుడు అలాగా డివిజన్ చేసి వెళ్ళాము. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అవ్వగానే ఫస్ట్ పవిత్రమైన గంగా నది దగ్గరికి వెళ్ళి మనల్ని ముందు ఫస్ట్ పవిత్ర చేసుకోవాలండి. అక్కడ ఏదైతే అది మనం జస్ట్ ఇలాగా వాటర్ చిలకరించుకున్నా పర్లేదు, లేదంటే అక్కడ స్నానాలు చేసినా పర్లేదు. 3 మునకలు వేసి స్నానాలు చేయాలంటారు కదా. ఇలా ఏది తీసుకున్న అమ్మవారి రాజేంద్ర ప్రసాద్ ఘాట్లోనే గంగా హారతి కూడా ఇస్తారండి. ఇది మెయిన్ ఘాట్. అండ్ ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంటుందండి. మామూలు ప్లెయిన్ బోట్స్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ మనకి డబుల్ డక్కర్ బోట్స్ కూడా ఉంటుంది. మేము డబుల్ డక్కర్ బోట్ టైప్ది ఎక్కాము. యాక్చువల్ మేము ఎక్కింది ఈవినింగ్ టైం అయిపోయింది. ఇంకా ఎంజాయ్ చేయాలంటే మార్నింగ్ టైం ప్లాన్ చేసుకోవాలి ఎవరైనా. అండ్ మామూలు బోట్సే బెస్ట్. మేము అది కాస్ట్ మంచి బోట్ ఎక్కేసాం కానీ వ్యూ చూసాం కానీ వాటర్ని ఎంజాయ్ చేయలేదు. వాటర్ని అది ఎంజాయ్ చేయాలంటే మామూలు ప్లెయిన్ బోట్స్ అయితే 100 రూపీస్కి వస్తాయి. ఆ బోట్లోనే ఎంజాయ్ చేయాలి కరెక్ట్గా. ఎందుకంటే మనం వెళ్తుంది గంగమ్మని క్లియర్గా చూడడానికి కదా. ఎక్కడో డబల్ డక్కర్లో నుంచి చూసి వ్యూస్ కన్నా అది ప్రిఫర్ చేయడం బెస్ట్ అండి. అలాగా గంగమ్మ తల్లిని దర్శించుకొని అక్కడ గంగా స్నానం ఆచరించేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి తర్వాత కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళాం. కాశీలోని మనం ఫస్ట్ దర్శించుకోవాల్సిన టెంపుల్, ఫస్ట్ వినాయకుడిని ఎక్కడైనా కనిపిస్తే అక్కడ చూడండి. అవకాశం లేని వాళ్ళు అక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ని ఫస్ట్ క్షేత్ర పరిపాలకుడు కాశీకి ఆ స్వామిని దర్శించుకోండి. ఆ పక్కనే మృత్యుంజయ టెంపుల్ ఉంటుందండి. అది కూడా కంపల్సరీ చూడండి. మనకి తెలియక అక్కడ మృత్యుంజయం పైనుంచి ఇలా దండం పెట్టేసుకొని వచ్చేస్తాం. కానీ టెంపుల్ లోపలికి వెళ్తే అక్కడ ఒక బావి ఉంటుందండి. ఆ బావిలోని 2 చేపలు ఉంటాయి, ఫిష్లు. అవి మహామునులు ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నారని ప్రసిద్ధి ఆ బావిలోని. అందువల్ల ఆ వాటర్ చాలా మెడిసిన్ వాల్యూ ఎక్కువ ఉంటుందండి. సైంటిస్టులు ఈ 2 దర్శన్స్ అవ్వగానే ఇంకా నెక్స్ట్ మనము చేసుకోవాల్సిన దర్శనం కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం అండి. సో ఆ స్వామి దర్శనం కూడా చాలా బాగా అయిందండి. నాకు సెంటిమెంట్ అండి. ఎక్కడికి వెళ్ళినా దైవ దర్శనాలు అయితే చాలా బాగా అవుతాయి. చాలా మనకు లైన్ అది సంబంధం లేకుండానే ఎప్పుడు అదొక గిఫ్ట్ అయితే నాకు ఇచ్చేసారు గాడ్. ఇక్కడ ఏంటి ఇంత లైన్ కట్టి వెళ్ళాము కానీ అయినా కూడా దర్శనం అవ్వలేదు. నాకు చాలా ఇష్టం కదా శివయ్య అని మనసులో అయితే చాలా ఫీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మిగతా టెంపుల్స్ కవర్ చేస్తాం కదా. టెంపుల్స్ అన్నీ వెళ్తూ ఉంటే లోపల ఫోన్ కాల్ వచ్చింది డాడీ కోసమని. ఆ డాడీ ఫ్రెండ్ కాల్ చేసి మాట్లాడుతుంటే ఇలా కాశీలో ఉన్నామండి, ఇప్పుడు డాడీకి ఫోన్ ఇవ్వడం అవ్వదు అని అంటే, అవునా అమ్మ కాశీలో ఉన్నారా? కాశీలో ఉంటే అక్కడ పంతులు గారు నాకు తెలుసు, అయితే మీకు కాల్ చేయండి అని పాపం నెంబర్ ఇచ్చారు అంకుల్. ఆ నెంబర్ ఇవ్వగానే పంతులు గారికి కాల్ చేస్తే అంటే కొంచెం అమౌంట్ ఇవ్వాలి, అయినా కూడా మంచి దర్శనం చేయిస్తానమ్మా ఈ టైంకి వచ్చేయండి అని అన్నారు. అంటే మేము కరెక్ట్ అనుకున్న టైంకి వెళ్ళడం అవ్వలేదు. సో అది మిస్ అయిపోయింది ఆ దర్శనం. సరే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు రావాలంటే మార్నింగ్ 3 o'clock అన్నారు. వింటర్లో 3 o'clockకి లేవలేము. సో అలాగా ఆ దర్శనం అయితే మిస్ అయిపోయాం. థర్డ్ డే నాకు ఆ స్వామిని ఎంతో ఎక్కువసేపు చూసుకునే లక్ ఆ రోజు దొరికిందన్నమాట. కానీ అప్పుడు కూడా స్వామిని టచ్ అయితే చేయలేదు, ఎందుకంటే టైం ఉంటుంది అన్నమాట. ఆ పర్టికులర్ టైం అయితేనే టచ్ చేయిస్తారంట. సో అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మేము వచ్చేసే రోజు మండే రోజు చుట్టూ జనాలు, ఇంకా ఎలా ఒకవైపు ట్రైన్కి టైం అయిపోతుంది. అంటే మాకు లక్కీగా అక్కడ కూడా ఒక వేరే ఇంకో కొత్త పంతులు గారు కనిపించి అమౌంట్ తీసుకొని మనం లోకల్ టెంపుల్కి చాలా బాగా దర్శనం చేయించారండి నిజంగా. కానీ ఇప్పటికీ కూడా స్పర్శ దర్శనం అవ్వలేదు. అదైతే బాగున్నాను, కానీ చూశాను, చాలా టైం చూశాను స్వామిని. ఇంకా ఒకసారి చూసిన తర్వాత కూడా మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ముందుకు మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్కి ఇలా రిటర్న్ వచ్చి రండి ఇప్పుడు ఫ్రీ అయింది మళ్ళీ చేసుకోండి అని మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళంతటి వాళ్ళే పిలిచారు మమ్మల్ని. సో మళ్ళీ సెకండ్ టైం అక్కడికక్కడే సోమవారం మండే పాటు నాకు అక్కడికక్కడే 2 దర్శన్స్ అయ్యాయి. చాలా బాగా చేసుకున్నాను ఆ రోజు అయితే మొత్తానికి హ్యాపీతోని. ఇదే దర్శనం. సో టిప్ చెప్తాను అన్నాను కదండి, మనం అదంతా క్యూ కట్టి వెళ్ళక్కర్లేదు. పక్కన ఇటువైపు అన్నపూర్ణమ్మ టెంపుల్కి సైడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు.
అలాగైతే మనకి డెస్టినేషన్ చాలా ఈజీగా అయిపోతుంది యాక్చువల్లీ. సో మనకు తెలియక ఎన్నో లైన్స్ కట్టేస్తాం ఫస్ట్, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడాను. కానీ సైడ్ నుంచి ఈజీగా వెళ్ళి వే కూడా ఉన్నది. అక్కడ మేము 5 days ఉండడం వల్ల ఇది మాకు తెలిసిందండి. మీరు సెకండ్ డే మీరు తెలుసుకోండి. ఫస్ట్ డే తెలుసుకోవడం కష్టమేమో, కానీ ఎవరైనా వెళ్ళాలనుకున్న ఖచ్చితంగా 3 days అయినా మినిమం ఉండండి. సో కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం అవ్వగానే బయటికి రాగానే అన్నపూర్ణ మాత కనిపిస్తుందండి. అమ్మవారి దర్శనం అవ్వగానే పక్కన కాశీ విశాలాక్షమ్మ. మనకి తెలియక మేము ఫస్ట్ డే వచ్చేసాము, కానీ మీరు ఫస్ట్ అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం, అన్నపూర్ణ మాత దర్శనం, వెంటనే పక్కనే కాశీ విశాలాక్షమ్మ దర్శనం కూడా అవుతుందండి. కాశీ విశాలాక్షమ్మ కొంచెం ముందరగానే సాక్షి గణపతి అండి. వెళ్ళగానే సాక్షి గణపతి అంటే మనం ఈ దర్శనాలన్నీ చేసుకున్నామని సాక్షి చెప్పడానికి ఉంటారంటండి అక్కడ సాక్షి గణపతి. సో ఇవన్నీ కూడా దర్శనాలు మనకి ఈజీగా అవుతాయండి, చాలా బాగాను. ఇవంతా కూడా 1-2 daysలోనే మీకు కంప్లీట్ అయిపోతుంది. ఇక మనం నెక్స్ట్ చూడాల్సిన కాశీలో ఇంపార్టెంట్ టెంపుల్స్ కోసం చెప్తానండి. సాయంత్రము 6:30కి కరెక్ట్గా అక్కడ గంగా హారతి స్టార్ట్ చేస్తారండి. మీరు మొత్తం 64 ఘాట్స్ కూడా కవర్ చేయాలి. అంటే ఘాట్స్ అంటే మొత్తం గంగా నదిని 64 ఘాట్స్ కింద డివిజన్ చేసి ఒక్కొక్క ఘాటు పైన కూడా ఒక్కొక్క టెంపుల్లా కట్టారండి. ప్రతి ఘాటును రాజేంద్ర ప్రసాద్ ఘాట్లోని మనకి గంగా హారతి దర్శనం ఇస్తున్నారండి. అక్కడ ఈవినింగ్ ప్రతిరోజు 6:30 కల్లా ఎంత ఇంకా మనకి అసలు ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడే ఉన్నారా అన్నంత కనుల పండుగగా ఉంటుంది అండి ఆ గంగా హారతి మరి చూడడానికి. మరి అది చూసియండి, ఆ క్లిప్పింగ్ కూడా ఉన్నది మన దగ్గర. సో ఎంత బాగా అయిందో చూసారు కదండి గంగమ్మ తల్లి హారతి. నాకైతే చాలా చాలా నచ్చిందండి. అసలు కాశీ చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. మొత్తం ప్రజలు అక్కడ గంగమ్మ తల్లిని చూడడానికి అసలు ఎంత బాగుందో. అంతేకాకుండా అక్కడ బోట్ వాటర్ కూడా ఉంటుందండి. బోటులో కూడా మనం ట్రావెల్ చేయొచ్చండి. యాక్చువల్లీ స్మాల్ బోట్స్ ఉంటాయి, పెద్ద బోట్లు కూడా ఉంటాయి, క్రూజ్ టైప్. మేమేమో డబుల్ డక్కర్ బోట్ని సెలెక్ట్ చేసుకున్నాము. అది కూడా ఈవినింగ్ టైం వెళ్ళామండి మేము 64 ఘాట్స్ను. కానీ మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ కవర్ చేస్తే చాలా మంచిదంటండి. అండ్ చాలా బాగుంటుందండి గంగమ్మ తల్లి దగ్గర. అక్కడ అలా బోట్ మొత్తం అన్ని కవర్ చేస్తూ ఉంటే చాలా మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి పుణ్యఫలం కూడా అది. ఘాట్స్ అన్నిటిలోని మనం ఏం కవర్ అన్ని ఘాట్స్ చూపిస్తారు, కానీ కేదార్నాథ్ ఘాటు, మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాట్లోని ఎక్కువ అక్కడ డెడ్ బాడీస్ కంటిన్యూ ఉంటూనే ఉంటాయంటండి. మణికర్ణిక ఘాట్కి స్పెషల్ ఉందండి. అక్కడ మన పార్వతీదేవి చెవిరింగులు అక్కడ మణికర్ణిక ఘాట్లోని, అంటే శివయ్య అలాగా అన్ని బయటికి మాటికి వెళ్ళిపోతున్నారు అని పార్వతీమాత ఏం చేస్తుందంట, మన చెవిరింగులు అమ్మవారివి ఆ మణికర్ణిక ఘాట్లోని పడేస్తారంట. అవి వెతకడానికని శివయ్య అక్కడే ఆ మణికర్ణిక ఘాట్లోనే ఉండిపోయారంట. ఎంతకీ అవి దొరకవంట. సో అందుకని ఆ మణికర్ణిక ఘాటు ఫేమస్. అది కూడా మధ్యాహ్నం 12:30 తర్వాత అక్కడ స్నానం చేస్తే పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వచ్చి ఆ టైంలోనే ఉంటారు అని అందరూ ఆ టైంలో చేస్తారంట. కానీ మాకు ఆ టైం కుదరక మాకు అక్కడ ఆ ఘాట్లో అవ్వలేదండి. ఇలాగా గంగా స్నానాలు, ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం, అన్నపూర్ణ మాత దర్శనం, విశాలాక్షమ్మ, సాక్షి గణపతి ఇదంతా కవర్ అయిపోద్ది కదా. మీకు 1-2 డేస్లోని ఇవి చూస్తారండి. నెక్స్ట్ 3rd డే వచ్చేసరికి లోకల్ టెంపుల్స్ అండి. లోకల్ టెంపుల్స్లోని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తులసి మానస్ మందిర్ అండి. ఫస్ట్ తులసి మానస్ మందిర్ చూడండి. ఇవన్నీ కూడా ఇదంతా కూడా మీకు తులసి మానస్ మందిర్లో కవర్ అవుతుంది. ఇప్పుడు చూడబోతుంది అంతా కూడాను. అసలు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎంత బాగా చేశారో, నేను అంతా మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి చూపించలేం, కానీ షార్ట్ కట్స్లో చూడండి. తులసి మానస్ మందిర్ అండ్ నెక్స్ట్ త్రిదేవ్ మందిర్ అండి. అలా కొంచెం ముందుకెళ్తే సంకటమోచన్ హనుమాన్. మనం ఈ 3 టెంపుల్స్కి దగ్గరలోనే దుర్గామాత టెంపుల్ కూడా అండి. ఈ 4 టెంపుల్స్ ఒక దగ్గర వస్తాయండి. దుర్గామాత టెంపుల్, తులసి మానస్ మందిర్, త్రిదేవ్ మందిర్, సంకటమోచన్. తర్వాత ఈ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి
గవ్వాలమ్మ టెంపుల్ అండ్ మణి మందిర్ అండి. మిస్ అవ్వకండి, ఏ టెంపుల్ కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. గవ్వాలమ్మ టెంపుల్, మణిమందిర్లో కూడా మేము చాలా బాగా అండి, అక్కడ కూడా మేము అక్కడ ఆవుల బోల్డ్ లింగాలు ఉంటాయండి. మణిమందిర్లోని చాలా చాలా లింగాలు ఉంటాయి, అన్నీ చూడడం అదొక అదృష్టం. మరి బయటికి రాగానే బోల్డ్ ఆవులు ఉంటాయి, అక్కడ వాళ్ళే గ్రాసు గోధుమలు ఉంటాయి. మనం ఇంతనే అమౌంట్ ఇస్తే 100 రూపీస్కి ఒక బేషన్ ఇస్తారు, 100 నుండి 500 రూపీస్ వరకును. మనం అక్కడ గోవులకి ఫుడ్ తినిపించవచ్చు. కాశీలో అలాంటి పుణ్యం చేసుకుంటే మనకి ఎంతో పుణ్యం కదండి. అక్కడ మామూలుగా చేసే పుణ్యం కన్నా కూడా అక్కడ 1000 రెట్లు ఫలితం వస్తుంది అంటారు, కాశీలో ఏ పుణ్య కార్యం చేసినా. సో ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చక్కగా షాపింగ్స్ చేసుకుంటూ, అక్కడ శారీస్ కూడా చాలా మంచి ప్రైజెస్కి వస్తున్నాయండి. అంటే నేను శారీ షాపింగ్కి అయితే చాలా తక్కువ టైం ఇచ్చినట్టే లెక్క, ఎందుకంటే మనది ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి బిజినెస్. మెయిన్ చూస్తున్న షాప్లో నాకు కొత్తగా మోడల్ కనిపించలేదు, కనిపిస్తే డెఫినెట్లీగా నేను ఎక్కువ తీసుకునేదాన్ని శారీస్. సో ఆల్రెడీ చూసిన మోడల్స్ ఆఫర్ ప్రైజెస్కి ఇస్తున్నారు. సో ఎవరైనా తెలియని వాళ్ళు అవి కొనుక్కోవడానికి కూడా బాగుంటాయి. అండ్ బ్యాంగిల్స్ అండి, ఎంత బాగున్నాయో చూసారా, ఈ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి. ఇందులో కలర్స్ అవి నేను తీసుకొనుక్కున్నాను, చాలా బాగున్నాయండి బ్యాంగిల్ క్వాలిటీస్ అయితే. ఇంకా చెప్తున్నాను కదా, కాశీ అంటే 5 days కాదండి, కరెక్ట్గా 7 days ఉంటే మనకి ఇంకా బాగా ఓన్ చేసుకోవచ్చు అన్నమాట కాశీని. మా సొంత ఊరు అన్నంతలాగా 5 daysకి అయిపోయిందండి కాశీ పుణ్యక్షేత్రం. అండ్ మీరు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకునే ముందు పైన నంది ఉంటారండి, కంపల్సరీ నందీశ్వరిని కూడా ముందుగా మనం ప్రేయర్ చేసి వెళ్తే శివయ్య ఇంకా మంచి దర్శనం ఇస్తారండి. ఇంకా మెయిన్ పాయింట్స్ వచ్చేసి మిగతా టెంపుల్స్ అన్నీ కూడా, అంటే మనం 2 days తర్వాత కాశీలో మెయిన్ టెంపుల్స్ కాకుండా మిగతా టెంపుల్స్ కవర్ చేస్తూ ఉన్నాం కదండి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా 12 o'clockకి క్లోజ్ చేసేస్తారు కాబట్టి మీరు మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయిపోవాలి. 8:30 to 9కి స్టార్ట్ అయిపోతేనే ఈ టెంపుల్స్ అన్ని త్వరగా కవర్ చేసేయడానికి మీకు అవైలబిలిటీ ఉంటుందండి. లేకపోతే 12 తర్వాత 12 to 4 వరకు మళ్ళీ టెంపుల్స్ ఓపెన్ చేయరు. మీరు అనవసరంగా మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళి అక్కడ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. మళ్ళీ ఈవినింగ్ 4 తర్వాత నుంచి ఏ టెంపుల్కైనా దర్శనం అవైలబిలిటీ ఉంటుంది. కాశీ విశ్వేశ్వర దర్శనం మాత్రం కంప్లీట్గా ఉంటుంది, ఎనీ టైం వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు అలా ప్లాన్ చేసుకోండి ఏ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా. సో మరిన్ని విశేషాలతో నెక్స్ట్ ఎపిసోడ్లోని కవర్ చేద్దామండి, శారీస్ చూపిస్తూనే. ఈ ఎపిసోడ్ మరి ఇంతటితోని క్లోజ్ చేద్దామండి. ఓం నమః శివాయ, అన్నపూర్ణ మాతయే నమః. జై కాశీ విశాలాక్షి మా. థ్యాంక్ యూ.